అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఆ దేశంపై తమ నావికా దిగ్బంధనం ముగుస్తోందని వెల్లడించారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. హర్ముజ్ ద్వారా ఆయిల్ రవాణా చేయాలని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. మరోవైపు ఇరాన్ ఈ ఒప్పందంపై ఇంకా స్పందించలేదు. శాంతి ఒప్పందం విషయంలో నాటకీయ మలుపులు ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఇరు పక్షాలు సయోధ్యకు చేరువైన వేళ లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. ఆ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. పరిస్థితులు విషమిస్తుండటంతో జోక్యం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయమనం పాటించాలని, దాడులకు దిగవద్దని ఇరు దేశాలను కోరారు. ఇజ్రాయెల్ అనూహ్యంగా బీరుట్పై దాడులకు దిగింది. హెజ్బొల్లా స్థావరాలను అది లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 3 మృతి చెందారని, 6 గాయపడ్డారని బీరుట్ అధికార వర్గాలు తెలిపాయి. హెజ్బొల్లా సీనియర్ కమాండర్ అలీ ముసా దగ్దక్ను తాము హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. లెబనాన్లో దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇందుకు ప్రతీకారం తీరుతామని కూడా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశం ఇలాంటి చర్యలకు దిగి ఉండాల్సింది కాదన్నారు. يا الله الله أكبر أكبر الله أكبر الله أكبر هون كذا عائلة يا شباب.